ఈ వరల్డ్లో నాకు స్పెషల్ మా అమ్మా నాన్నలు, మీ అమ్మా నాన్నలు నీకు స్పెషల్, ఎవరి అమ్మా నాన్నల వాళ్ళకి స్పెషల్. సో మనం వాళ్ళని ఎవరితోనూ కంపేర్ చేయలేం. అలాగే నా భార్య చచ్చేంత వరకు నా భార్య, నా భర్త చచ్చేంత వరకు నా భర్త. సో ఇక కంపారిజన్స్ ఎప్పుడు పెట్టుకోకూడదు. మా ఆయన బాగున్నాడా, ఈయన బాగున్నాడా అని రెండు ఫోటోలు పక్క పక్కనట్టు చూడకూడదు. ఇంకా అక్కడ నుంచి జబ్బు పడుద్ది. అర్థమైందా? మా ఆవిడ బాగుందా, ఈవిడ బాగుందా, మీ ఆవిడేంటి, ఆవిడ ఇది, ఈ రెండు ఫోటోలు పక్కదేమని ఎవడు చెప్పండి నీకు, సైతాన్ గడు. అంతే కదా? మీ ఆవిడే మళ్ళీ ఇంకో ఫోటో తెచ్చి పక్కన పెట్టుకుని వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. సో అక్కడ నుంచి వ్యభిచారాలు పుడతాయి. కంపారిజన్స్లో నుంచి ఏం పుడుతున్నాయి? జారత్వాలు, వ్యభిచారాలు పుట్టుకొచ్చాయి. అలా జారత్వాలు, వ్యభిచారాలు పుట్టుకొచ్చి మనుషులు దారి తప్పటం మొదలుపెట్టారు. గొడవలు, కక్షలు, హత్యల దాకా దారి తీసాయి. 5 నిమిషాల సుఖం ఎక్కడ దాకా తీసుకెళ్ళింది? హత్య దాకా తీసుకెళ్ళింది. హత్య దాకా. ఎన్ని చూడట్లేదండి మనం న్యూస్ మీడియాలో, ఎన్ని చూడట్లేదు చెప్పండి? ఒకటా రెండా? వందల కేసులు, 5 నిమిషాల సుఖం కోసం చంపేసుకుంటున్నారు. 5 నిమిషాల సుఖం కోసం చచ్చిపోతున్నారు. 5 నిమిషాల సుఖం కోసం ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. అది దురాలోచన. అంతెందుకు మొన్న జరిగిన సంఘటన, ఒక వ్యక్తి చిన్న బిడ్డ విషయంలో, చిన్న పాప, ఆ పాపకు కూడా బుద్ధి లేదు. నేర్పించేవాళ్ళు సరైన వాళ్ళు కావాలి. ఎందుకు మోసపోతున్నారు మీరు తెలీదా? ఎందుకు యవ్వన దశలో తొట్టిల్లిపోతున్నారు తెలీదా? సరైన చెప్పేవాళ్ళు లేక మీరు ఇలాగ అవుతున్నారా? ఎక్కడ దాకా పోయింది అని ప్రాణాలు పోయేంత వరకు పోతుంది విషయం. అంటే దురాలోచన ఎంత ప్రమాదమో. పాపము వలన వచ్చు జీతము మరణం. యేసు ప్రభు ఏమి ఊరికేది మాట్లాడండి, ఆయన రియాలిటీ. యేసు ప్రభు మాటల్లో ఏముంటుంది? రియాలిటీ ఉంటుంది. ఆయన ఏం మాట్లాడినా నిజం మాట్లాడతాడు.